2009 నుండి 2025 వరకు ఇప్పటికీ నైజీరియా ప్రాంతంలో 52,000 మందిని చంపేశారు. 52,000 కేవలం ఈ 2025 సంవత్సరంలో 7,000 మందిని చంపేశారు. 7,000. 2024లో 5,000. ఈ 14-15 నెలల్లో 52,000 మందిని మతం పేరట, అది ఏ మతం కానీ ఎనీ రిలీజియన్, మతోన్మాదం అది ఈరోజు క్రైస్తవులను చంపేసింది. మతము మనిషిని చంపడానికి ఉపయోగపడుద్ది, మతము మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి ఉపయోగపడుద్ది, మతము మనిషిని వేరు చేసి మధ్యలో కుల వివక్షను తీసుకొచ్చి ఈరోజు రాజకీయాలు ఎలా తయారైనాయో మనుషులు కూడా అలానే తయారవుతున్నారు. ఈరోజు కులాన్ని బట్టి రాజకీయం, ఈరోజు మతాలను బట్టి రాజకీయం. మన ఓటు ఎవరికి? ఆడు మనోడై ఉండాలి, మన కులస్తుడై ఉండాలి, లేదా మన మతమై ఉండాలి, మళ్ళీ అది మన వర్గమై ఉండాలి. మంచి చేస్తాడా లేదా ఇదంతా అనవసరం. మంచోడా కాదా, చదువుకున్నోడా, జ్ఞానవంతుడా కాదా, ఇవేమో అనవసరం. ఇవి మా వాడంతే, అది కులమైనా మతమైనా వర్గమైనా ఏదైనా. ఈరోజు ఎలా ఉందో ఆ రోజు స్మరణ సంఘం కూడా ఇంతకన్నా వివక్షకు గురైంది. ఆ రోజు వెళ్ళేసింది, యాదవులు చేసి పడిస్తే ప్రభు అన్నాడు, నువ్వు ధనవంతుడివి. సంగమా గుర్తుంచుకో, దేవుని పక్షాన నువ్వు నిలబడినప్పుడు, దేవుని తరపున నువ్వు ఒక స్టాండింగ్ నువ్వు తీసుకున్నప్పుడు, నీ ఊరు నిన్ను వెలేసినా నువ్వు భయపడద్దు. నీ కన్నవారు నీకు వ్యతిరేకంగా నిలబడినా నువ్వు భయపడద్దు. నీ స్నేహితులు నీ మీద వివక్ష చూపించినా నువ్వు భయపడద్దు. చివరికి గవర్నమెంట్, ప్రభుత్వం నీకు వ్యతిరేకమైపోయి చట్టసభల్లో ఒక జీవోని రిలీజ్ చేసి క్రైస్తవుల్ని చంపండి అని ఒక జీవో వచ్చినా నువ్వు భయపడద్దు.